భక్తిపరుడు కూడా మనస్సులోకి గర్వం వచ్చిందంటే ఎంత ప్రమాదమో చూడండి. అర్థమైందా దేవుని పిల్లలారా? వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. కొంతమందికి బాగా పాట పాడడం వచ్చిందనుకో, నాలాగెవరైనా పాడగలరా అని ఒక గర్వం. చిన్న ప్రసంగం చెప్పారు, బాగానే చెప్పారు, మీరు అందరూ చప్పట్లు కొట్టారు, నాకు ఇంకా సమయం ఇస్తే, మరొక 5 నిమిషాలు ఇస్తే ఇంకా నేను బాగా చెప్పేది అనుకుంటే అదే గర్వం. ఓకే, కొంతమంది రకరకాలుగా అతిశయపడిపోతుంటారు, డబ్బుని చూసి, ఆస్తిని చూసి. ఏది మనకి శాశ్వతం కాదండి. కాబట్టి గర్విష్ఠులకు వినాశనం అనేది ముందు పొంచి ఉంటుంది. ఓకే, కాబట్టి మన అంతరంగంలో, మన మనసులో ఏ క్షణమును కూడా గర్వం రాకూడదు. దేనిని బట్టి మనం గర్వించకూడదు.